జగన్మోహన్ రెడ్డి గారు ఒక తీవ్రమైన వ్యాఖ్య అయితే చేశారమ్మా. మావిగన్ అనే పేరు చెబితే చంద్రబాబు నాయుడు గారు నిద్రలో చెబితే అనగా గుండెకి చనిపోతారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారమ్మా? మేము చెప్పేది ఏముందండి, జగన్మోహన్ రెడ్డి గారి నుంచి చెల్లెళ్ళు అడిగితే బాగా చెప్పుద్ది. గన్ను పేరులోనే ఉంది జగను. ఇంకా ఆయన నైజమే, అది అవినాష్ పేరు ఏమో నాశనం అని చెప్పింది. షర్మిలను అడిగితే బాగా చెప్పుద్ది. మావి గన్ను అంటానికి నీకు అర్హత కూడా లేదు. రాష్ట్రం ఊసెత్తడానికి కూడా ఎప్పుడో నేను రాష్ట్రం బహిష్కరించి ప్రజలందరూ ఇంట్లో కూర్చోబెట్టారు. ఈ రాష్ట్రానికి కనీసం ఒక బొచ్చే ఇసుక, ఒక బొచ్చే సిమెంటు పునాదుల్లో కానీ ఎక్కడైనా నీ సొమ్ము రూపాయి వేయటం కానీ నువ్వు కట్టడం కానీ లేదు. కట్టిన రాజధానిని కోల్చటం తప్ప నీకు రెండోది చేత కాదు. నువ్వెంత మౌనంగా ఉంటే అంత ఈ రాష్ట్రం బాగుపడుద్ది. చంద్రబాబు నాయుడు గారు జోలు వస్తే బాగోదని కూడా హెచ్చరిస్తున్నాం. అంటే ఎందుకంటారు పదే పదే ఆ మావిగన్ పేరుని పదే పదే ప్రస్తావించడం ఎలా చూడాలంటారు ఇదంతా? మాకు జాషువా గారు రాసిన పద్యం ఒకటి ఉంటుందండి. అభివృద్ధి చేయలేనాడు కులాలు పేరెత్తుతాడు, ప్రాంతాల మధ్య చిచ్చు పెడతాడని ఆయన పద్యం మంచి చక్కటి పద్యం ఉంటుంది. అట్లాంటి చదువుకోమనండి కవులు రాసినవి. నీకు అసలు ప్రజలు ఒకసారి ఒక్క ఛాన్స్ అంటే ఇచ్చారు. ఇచ్చి నువ్వేం చేసావు? ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పెట్టింది కాక మళ్ళీ బాబు గారు వచ్చాక కొన్ని సంస్థలు కొన్ని కంపెనీలు చేస్తుంటే వాళ్ళకి లేఖలు రాసేవాడు ఇక్కడ ఏమి లేదు అని. ఈ రాష్ట్రంలో పుట్టిన బిడ్డగా నీవు ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేయాల్సింది పోనిచ్చి నాశనం చేయడానికి ముందు కూర్చున్నావు. నీ మొట్ట దొంగల బ్యాచ్ ఉన్నారు. ఎవరెవరు? మన లక్ష్మీ పార్వతి, రోజా, ఇంకా కొంతమంది ఉన్నారు. నువ్వు డబ్బులు ఇచ్చి చదివించే లిస్టు. ఆ లిస్ట్ అందరి చరిత్ర కూడా మేము త్వరలో చదవబోతున్నాం. మీరు సినిమాలు మాకు చూపించడం కాదు, మీకు సినిమాలు చూపించే ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారు. అయినా మీకు సిగ్గు లేదు, బుద్ధి లేదు. నువ్వు జబర్దస్తి ప్రోగ్రాంకి అయితే రోజా గారు బ్రహ్మాండంగా ఉంటారు, ఒక కళాకారునిగా నటించండి. ఎక్కువ తక్కువ మాట్లాడితే మీకంటే ఎక్కువ మాట్లాడతాం. ఇది కరెక్ట్ కాదు. అభివృద్ధిలో ఎక్కడికి రమ్మంటారో చెప్పండి, అక్కడికి మేము వస్తాం. రాజధాని అభివృద్ధిలో కావచ్చు, కంపెనీలు తేవటంలో కావచ్చు, లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కట్టడంలో కావచ్చు. మా నాయకుడు ఏం చేశాడో, మీ నాయకుడు ఏం చేశాడో ఎక్కడికి చర్చకు రమ్మంటే అక్కడికి నేను వస్తా. నువ్వు రా, చేత అయితే దమ్ము ధైర్యం ఉంటే రావాలా. నీకు అసలు పెట్టారు ఐరన్ లెగ్ అని పేరు కూడా. అంటే ఆ అంటుంది ఏంటంటే కనుక బోత్ ఆర్ నాట్ సేమ్. జగన్మోహన్ రెడ్డి విజన్ వేరు, చంద్రబాబు నాయుడు గారి ప్రెజెంట్ వేరు అంటూ మాట్లాడుతున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? విజన్ నుండి ఏమి సాధించాడండి ఆయన? ఒక్కటన్నా ఇదిగో ఈ రాష్ట్ర కట్టుబడులు నిర్మించింది ఆయన కాదు. ఏమన్నా సాధిస్తే జగన్మోహన్ ఏం సాధించాడంటే ఆర్థిక నేరస్తుడిగా 16 నెలలు జైల్లో ఉండొచ్చు, అది సాధించాడని చెప్పు ప్రజలు హర్షిస్తారు. అంతేగాని నువ్వు అనవసరమైన మాటలు మాట్లాడితే ఎట్లా? రోజా గారు, మీరు మాట్లాడేటప్పుడు మనుషుల విలువ తెలుసుకొని మాట్లాడండి. అసలు చంద్రబాబు నాయుడు గారికను జగన్కి నక్కకి నాగలోకానికి అంత తేడా ఉంది. చంద్రబాబు నాయుడు గారి చరిత్ర ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర ఏంటి? 14 సార్లు మన సీఎంగా 4 సార్లు వారు చేశారు. ఈ రాష్ట్రాన్ని, ఉమ్మడి రాష్ట్రాన్ని కానీ ఇక్కడ కానీ బ్రహ్మాండంగా అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాడు. గూగుల్ లాంటి సంస్థలే వచ్చి మన ఆంధ్ర రాష్ట్రంలో నిర్మిస్తున్నాయి. ప్రజలకి విద్య, వైద్య, అన్నార్తుల ఆకలి తీర్చి అన్నగారి క్యాంటీన్లు పెట్టి వాళ్ళ అన్నగారి జయంతి శుభాకాంక్షలు అందరికీ కూడా ఆ మహనీయుడు పార్టీని కొనసాగిస్తున్నాడు ఇన్నాళ్ళు అంటే చంద్రబాబు నాయుడు గారి వల్లే అయింది. అదే లక్ష్మీ పార్వతి గారు కానీ ఈ పార్టీ గారు ఉన్నట్టయితే ఈ పార్టీ ఎప్పుడో అయిపోయేది. అమ్మగారి పుణ్యమా అంట. ఇది చంద్రబాబు నాయుడు గారు ఉండబట్టే తెలుగుదేశం పార్టీ ఇన్నేళ్లు నడిపిస్తున్న రథసారథి అయినా ఈ రాష్ట్రానికి కూడా రథసారథి అని చెప్పొచ్చు. అశేష జనవాహిని మెచ్చిన ఆంధ్రుల కళాకారుడు ఎన్టీఆర్ గారు ఆదర్శ నేత అని చెప్పొచ్చు. ఆయన బాటలో చంద్రబాబు నాయుడు గారు నిరంతరం పనిచేసి తన అణువణువు కూడా ఈ రాష్ట్రానికి అంకితం చేస్తున్న మహానుభావుడు, మహానేత చంద్రబాబు నాయుడు గారు. కనీసం ఆయన అరికాలు గోరికి కూడా నువ్వు, నీ జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ పార్వతి ముగ్గురు కూడా సరిపోరు. ఈ దొంగల బ్యాచ్ ఇంకొకటి వస్తాడు, వాడి పేరు ఏంటి, సజ్జల, రాసుకొని వస్తాడు. లేకపోతే లిస్టు కమ్మోళ్ళ చేతనే కమ్మోళ్ళ బూతులు తిట్టిస్తూ ఉంటాడు. నేను చెప్తున్నా, మన కమ్మవారి ఆడపడుచులకు కానీ కమ్మవారి మగబిడ్డలకు కూడా మన చరిత్ర ఏంటి, ఫస్ట్ నుంచి కూడా వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన ఎవరినన్నా బూతులు తిట్టం కాదు, 10 మందికి అన్నం పెట్టే చరిత్ర మనది. అది తెలుసుకొని వాళ్ళు ఆడింది ఆట, పాడింది పాటలో మీరు కూడా మునగొద్దని కూడా తెలియజేస్తున్నా. ఇదంతా ఒక ఎత్తు అయితే మీరు ఇందాక లక్ష్మీ పార్వతి గారి గురించి మాట్లాడారు కాబట్టి ఆ గురించి ఒప్పుకొచ్చునమ్మా. గొడ్డల పార్టీ అంటే కనుక మాది కాదు, వెన్నుపోటు పార్టీ అంటే కనుక తెలుగుదేశం పార్టీ. దానికి ఉదాహరణ ఎన్టీఆర్కి పొడిచిన వెన్నుపోటు, అలాగే అత్తనైన నాకు పొడిచిన వెన్నుపోటు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? వెన్నుపోటు వీరగంధం సుబ్బారావు గారికి ఎవరు పొడిచారు? ఒక భర్త ఉండగా, పిల్లవాడు ఉండగా వెన్నుపోటు పొడిచొచ్చి ఎన్టీఆర్ దగ్గర ఎవరున్నారు అనేది సమాజం నువ్వు మాట్లాడితే హర్షించదు
లక్ష్మీపార్వతి గారు, మీరు వయసులో పెద్దవారు, మాకు అన్నగారు గుర్తొస్తారు. ఏదైనా మిమ్మల్ని మాట్లాడాలంటే మీరు బయటకు వచ్చి మాట్లాడి మిమ్మల్ని మీరు తగ్గించుకుంటున్నారు, అన్నగారు పరువు తీస్తున్నారు. మీరు అన్నగారు ఒక రచయితను ఇష్టపడ్డాడో లేకపోతే ఇంకేదన్నా ఆయన చేసుకోలేక ఇష్టపడ్డాడో తెలియదు, కానీ ఆయన మాత్రం పరువు మాత్రం తీసి దొంగల బ్యాచ్లో గన్ బ్యాచ్లో కలిసి నువ్వు ఆ మహానుభావుడు పేరు చెడగొడుతున్నావు. మాకు ఇది చాలా బాధగా ఉంది. నువ్వేదైనా మాట్లాడదలుచుకుంటే, నీది గుంటూరు జిల్లా, నాది గుంటూరు జిల్లా, రా ఇక్కడికి. మీ జగను, దొంగల జగను ఎన్ని అభివృద్ధి చేశాడో, మా నాయకుడు ఎంత అభివృద్ధి చేశాడో, ఏ వేదిక ఏ టీవీ ముందు కూర్చుందాం, ఇద్దరం కూర్చుందాం. నేను కూడా రచయితనే, నువ్వు రచయితే కాబట్టి సవాలు విసురుతున్న లక్ష్మీపార్వతికి నేను ఏం అభివృద్ధి సాధిస్తాడో. 3 రాజధానులు అన్నాడు, కనీసం ఒక్క 3 ఇటుకలు కూడా బేర్చలేని దద్దమ్మ పాలన అందించి వెళ్ళాడు రాష్ట్రానికి. అంటే ఎందుకంటారు ఇప్పుడు మాధవరెడ్డి గారి మరణం గురించి, అలాగే బెల్లి లలిత అని చెప్పి ఒక సింగర్ మరణం గురించి పదే ఆమె ప్రస్తావించడాన్ని అసలు ఎలా చూడాలంటారమ్మా? మాధవరెడ్డి గారి మరణానికి, బిల్లి లలిత గారి మరణానికి చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం అండి? చంద్రబాబు నాయుడు గారిది హత్యల కుటుంబం కాదు. హత్యల కుటుంబం రాజారెడ్డి రాజ్యాంగం ఎవరిదన్నా ఉందంటే, బాబాయ్ గొడ్డలిపోటు ఎవరిదన్నా ఉందంటే అది మీ నాయకుడిదేనమ్మా. తెలుసుకొని మాట్లాడు. సొంత చెల్లి మా నాన్న చంపారు, నాకు న్యాయం అని ఢిల్లీ నడివీధుల గల్లీ నుంచి వెళ్తుంది. ముందు ఆ పార్టీలో ఉన్న చెల్లికి న్యాయం చేయమనమను, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి నుంచి మాట్లాడుతురు. కానీ మీకు అర్హత లేదు బాబు గారు మాట్లాడే ఊసు కూడా ఎత్తరు మీరు. అంటే ఇక్కడ పదే రోజా గారు అయితే కనుక అంటుంది ఏంటంటే కనుక, నువ్వే అనుకుంటే కనుక అంటే నీకంటే వరస్ట్ నీ కొడుకు అంటాం ఆమె చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? ఏమ్మా రోజా వరస్ట్ లాగా కనపడుతున్నాడు? ఆర్థిక నేరస్తుడు నీకు వరస్ట్ లాగా కనపడలేదమ్మా తల్లి. 16 నెలలు జైల్లో ఉండొచ్చి తల్లిని చెల్లిని బయటికి పంపించి గెంటేసి ఆయన వరస్ట్ లాగా కనిపించట్లేదా? లోకేష్ ఎప్పుడైనా వాళ్ళ అమ్మకి ఎదురు చెప్పడం నువ్వు చూసావా? వరస్ట్ అంటే ఏంటి? గాలికి తిరిగేవాళ్ళ, తాగుబోతోళ్ళ, తిరిగిపోతోళ్ళ అంటారు వరస్ట్ అని. ఏ రోజైనా ఇంట్లో అమ్మకి ఎదురు చెప్పని వ్యక్తి మన లోకేష్ బాబు. ఈ రాష్ట్ర ఆడబిడ్డల కోసం ఎన్నో పథకాలు రూపశిల్పి మా లోకేష్ బాబు. మీరు మాట్లాడేటప్పుడు కొంచెం మామూలుగా మాట్లాడితే సరిపోద్ది. మీ భాషలో మీకు చెప్పాలంటే వేరుగా ఉంటుందని కూడా తెలియజేస్తున్నాను. లోకేష్కి జగన్ పోల్చి మాకమ్మా చాలా తేడా ఉంటుంది. ఇది అన్నగారి వారసత్వం, అన్నగారి కుటుంబంలో నుంచి వచ్చిన బిడ్డ ఇది. అది రాజారెడ్డి రాజ్యాంగం నుంచి వచ్చిన జగన్ కాబట్టి, జగన్ ఏంటో తెలుసు కాబట్టి ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారు. అయినా మీరు ఇంకా మేము చూస్తున్నాం అంటా వస్తారు. అప్పుడప్పుడు సత్యసేవంగానే అక్కడ నాపితే లేచి వచ్చినట్టు. మీ చరిత్ర అయిపోయింది. మీరు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. ఆల్రెడీ బంగాళాఖాతంలో కలిపారు. ఇక రాబోయే రోజుల్లో చరిత్ర లేదు మీ పార్టీకి. అది ఏదైనా ఉంటే తెలుగువారు అభిమానించే పార్టీ తెలుగుదేశం పార్టీ. తన చివరి రక్తం పట్టు వరకు కూడా ఈ రాజధానికి అంకితం అని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. వారికి కూడా నేను నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మా బిడ్డలు ఎన్ఆర్ఐలు అని చెప్పుకోవడానికి కూడా అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు విదేశీ విద్యా పథకం కింద తలా 10 లక్షల రూపాయలు ఇచ్చి పంపించాడు. ఆ పథకం మా ఇంటికి కూడా వర్తించింది. ఈరోజు నా కొడుకు అమెరికాలో బ్రహ్మాండంగా 2 ఇళ్ళు కట్టుకొని కొడుకు కోడలు బ్రహ్మాండంగా జాబుల్లో ఉన్నారంటే నా కొడుకు కోడలే కాదు, ఎంతోమంది పేద విద్యార్థులు చదువుకొని ఈ రోజుల్లో తెలుగువారి బిడ్డలు ప్రపంచ దేశాల్లో వెలుగైన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. అది వారి సంకల్పం. మీ సంకల్పంలో మీ ముఠా ఏంటి? ఈ పగల కొడదామా, ఈ పగల కొడదామా, వాళ్ళని చంపుతామా, వీళ్ళని చంపుదామా, ప్రజావేదిక కూల్చుదామా, లేకపోతే పార్టీ ఆఫీసులు తగలబెడదామా? ఇది మీ చరిత్ర.